హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లగీజ్ వరల్డ్. ఈరోజు నేను క్రిస్మస్ స్పెషల్ ప్లమ్ కేక్ని చేసి చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చేయవచ్చు ప్లమ్ కేక్ అనేది. నేను హెల్తీగా గోధుమ పిండితో చేస్తున్నాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది. చాలా ఈజీ అండి. ఇలా ప్రతిసారి మనము ఒకేలాగా కేక్ కాకున్నట్టు ఇలా క్రిస్మస్కి ప్లమ్ కేక్ అనేది రెడీ చేయండి. చాలా టేస్టీగా అండ్ కొత్తగా తింటారు. పిల్లలైనా పెద్దవారైనా చాలా ఇష్టంగా తింటారండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోకముందు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మిక్సింగ్ బౌల్లో నేను ఒక 3 ఆరెంజ్ని ఇలా పైన పొట్టుని తీసుకొని ఇలా స్ట్రైనర్లో యాడ్ చేసుకుంటున్నాను. జ్యూస్ని ఇలా పైన ఉన్న పిప్పిని అవాయిడ్ చేసి స్ట్రైనర్లో ఇలా మొత్తం జ్యూస్ అనేది ఇలా యాడ్ చేసుకోవాలి. ఒక 2 కప్స్ వరకు నేను జ్యూస్ని యాడ్ చేశానండి. ఇలా జ్యూస్ యాడ్ చేసిన తర్వాత ఇందులో 1 కప్ వరకు ఇలా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకున్నాను. ఇలా ఎండు ద్రాక్షాలు, నల్ల ఎండు ద్రాక్షాలు, కర్బూజా సీడ్స్ అండ్ గోడంబి, పిస్తా, ఆల్మండ్స్, ఆల్మోస్ట్ అన్ని డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేశాను. ఇష్టం ఉంటే ఏవైనా యాడ్ చేసుకోవచ్చండి డ్రై ఫ్రూట్స్. ఇందులో ఖర్జూరా కట్ చేసి యాడ్ చేశాను. చెర్రీస్ కూడా కట్ చేసి యాడ్ చేశాను. తర్వాత ఇందులో చూడండి ఇలా టూటీ ఫ్రూటీ అంటారు కదా, ఇది కూడా యాడ్ చేశానండి. ఇలా ఆల్ కేక్స్లో యాడ్ చేస్తారు కదా, ఇలా దిల్ పసంద్లోనైనా ఇవి యాడ్ చేసుకోవాలి. ఇష్టం ఉంటే ఇందులో ప్లమ్ ఫ్రూట్ని కూడా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా యాడ్ చేసుకొని మొత్తం జ్యూస్లో ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇది ఒక టైం ఉంటే 2 అవర్స్ అయినా అలా వదిలేయండి. టైం లేకుంటే 1 అవర్ అయినా పెట్టవచ్చు. ఇప్పుడు క్యారమెల్ కోసమని నేను స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 1 కప్ వరకు షుగర్ని ఫస్ట్ యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి ఇలా ఎక్కువగా కలపకండి. జస్ట్ ఫస్ట్ ఒక 10 సెకండ్స్ వరకు కలపండి. తర్వాత ఇలా వదిలేస్తే చక్కెర అనేది లైట్గా కరుగుతూ కలర్ అనేది వచ్చేస్తుంది. అలా అని చక్కెర ఎక్కువగా కరిగిపోవాలి జల్దీగా అంటే హై ఫ్లేమ్లో పెట్టకండి, మాడిపోతుంది. స్మెల్ అనేది బాగుండదు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకోవాలి. వేడి నీళ్ళు 1 కప్పు యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వచ్చేస్తుంది క్యారమెల్ అనేది. ఇది చల్లారేంత వరకు పక్కకు పెట్టేయండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో ఒక 1/2 కప్పు వరకు నేను ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. అదే సేమ్ నేను మిల్క్ని కూడా అదే కప్లో ఇలా మిల్క్ని యాడ్ చేశానండి. ఇప్పుడు ఇందులో వెనిలా ఫ్లేవర్ని కూడా యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్. ఇలా వీటిని బాగా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా కలుపుకొని ఇందులో ఫస్ట్కే నేను 1/2 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు మైదా పిండిని యాడ్ చేశానండి. పూర్తిగా మీరు మైదా పిండితోనైనా చేసుకోవచ్చు. ఇందులో ముందుగానే మనం నానబెట్టుకున్నాం కదా మొత్తం జ్యూస్లో ఈ డ్రై ఫ్రూట్స్ అనేది ఇందులో యాడ్ చేసుకొని కలుపుకొని ఇందులో స్ట్రైనర్లో ఫస్ట్ ఈ పిండిని వేసుకొని తర్వాత దాల్చిన చెక్క, లవంగ, యాలకుల పౌడర్ లాగా చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. మిల్క్ పౌడర్, కోకో పౌడర్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఈ విధంగా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చూడండి కొద్దిగా డ్రైగా అనిపిస్తుంది కదా, అలా ఎక్కువగా. ఇప్పుడు మనం ఇందులో క్యారమెల్ అనేది మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఇలా ఏదైనా బరకగా ఉంటే స్ట్రైనర్తో స్ట్రెయిన్ చేసుకోండి. ఈ విధంగా కట్ అండ్ ఫోల్డ్లో ఈ మెథడ్లో మనం కలుపుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో నేను బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడాని యాడ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ బేకింగ్ సోడాని ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత చూడండి మనం ఇలా లాస్ట్లో యాడ్ చేసాము కదా, ఇది బాగా పొంగాలి అని అంటే ఈ ప్లమ్ కేక్ అనేది ఇందులో పైన కొద్దిగా చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మిల్క్నైనా, వాటర్ అయినా, నిమ్మరసం ఉంటే నిమ్మరసం అయినా, లేకపోతే వెనిగర్ ఉంటే వెనిగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను మిల్క్ని
ఇలా పైన యాడ్ చేశాను. ఎంత చక్కగా పొంగుతుంది కదా. ఇలా లోపల వరకు కలిసేలాగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలిసేలాగా బాగా కలుపుకోండి. ఎక్కువగా కలపకున్నట్టు జస్ట్ ఇలా కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. మరి మనం నార్మల్ చేస్తాము కదా, అలా కేక్ కన్నా ఇలా కొద్దిగా థిక్గా ఉంది. ఇప్పుడు చూడండి మనం ఎందులో వేసుకుంటున్నాము అంటే బేక్ చేయడానికి మీకు నచ్చిన షేప్లో ఇలా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ బటర్ పేపర్ లేకుంటే ఒక పేపర్కి ఆయిల్ అనేది అప్లై చేసి ఇలా లోపల పెట్టేస్తే సరిపోతుంది. మొత్తం ఇందులో యాడ్ చేసుకొని పైన మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అయినా ఇలా పైన యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని ఎన్ని ఉంటే అన్నీ యాడ్ చేసుకోవచ్చండి. ఇష్టం ఉన్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని ఒక 2-3 సార్లు ఇలా ట్యాప్ చేయాలి. ఇప్పుడు చూడండి నేను ముందుగానే బేక్ చేయడానికి ఇలా చేశాను. ఇలా ఒక 45 మినిట్స్ వరకు ఇది లో ఫ్లేమ్లో బేక్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా చక్కగా ఇది 45 మినిట్స్ వరకు బేక్ అయ్యింది. ఇప్పుడు చక్కగా వచ్చేసింది. అలా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఇది సపరేట్ చేసుకోవాలండి. ఈ విధంగా సపరేట్ చేసుకొని ఇలా చూడండి పైన ఉన్న ఈ పేపర్ని కానీ ఇలా తీసేసి చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుంది కదా. చాలా చక్కగా ఇది బేక్ అయ్యింది, మాడలేదు, చాలా చక్కగా వచ్చేసిందండి. ఈ విధంగా బేక్ చేస్తే చాలా చక్కగా అండ్ ఈ క్రిస్మస్కి ఇలా చేసుకోండి. చాలా టేస్టీగా అండ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసాము, ఫ్రూట్స్ అయినా వేసాము. చాలా టేస్టీగా వచ్చింది, చాలా హెల్దీ కూడా అండి. చాలా బాగుంటుంది. పక్కగా ట్రై చేయండి ఈ క్రిస్మస్కి. అండ్ కొత్తగా కూడా మీరు ట్రై చేసిన వాళ్ళు అవుతారు. ఎప్పుడు తినే కేక్స్ కన్నా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఎగ్స్ కూడా యాడ్ చేయలేదు, చాలా బాగుంటుంది. అండ్ ప్రాసెస్ కూడా ఎక్కువగా లేదండి, చాలా సింపుల్గా చేసి చూపించాను అని అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.